అక్షయ అనే పాప ఆ బస్సులో వారందరితో కలిసి వచ్చింది. అందరూ టీ బ్రేక్లో దిగిన సమయంలో పాప తిరిగి బస్సులో ఎక్కలేదు. బస్సు వాళ్ళు కాసేపు చూసి పాపను వదిలేసి వెళ్ళిపోయారు. అవునా? ఈ విషయం మాతో చెప్పనేలేదు. అప్పటినుంచి పాపకి సంబంధించి ఎటువంటి సమాచారము లేదు సార్. తనకు ఏమైందోనని చాలా భయంగా ఉంది. కనీసం పాప కూడా వచ్చి మమ్మల్ని ఎవరిని కలవలేదు. చిన్న హెల్ప్ సార్. చెప్పండి సార్. సార్ మీ హోటల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్ ఒక్కసారి ఫుటేజ్ చూద్దాం సార్. పాప ఏమైందో తెలుస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. సార్ బస్సు మీ హోటల్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి చూపిస్తే చాలు సార్. సార్ చాలు, ఆపండి సార్. ఓకే. ఇక్కడ నుంచి వాష్రూమ్ వైపు అవుట్ అయింది. వాష్రూమ్లో స్ట్రక్ అయిపోయి బయటికి రాలేకపోయిందేమో. ఇంకా తను వాష్రూమ్లోనే ఉంది. ఏమై ఉంటుంది? వాష్రూమ్ నుంచి బయటికి రావడానికి లేట్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్షయ వెళ్ళిన వైపు కొంచెం ముందుకు వెళ్దాం బావా. ఇంకేదైనా వెహికల్ ని క్యాచ్ చేసి బయలుదేరిందేమో. ఇంకేమైందో తెలుస్తుంది. సరే అవని, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అవని పద. అటువైపు కదా వెళ్ళింది? అవును బావా. సరే త్వరగా పద. అవని, మనం క్రాస్ వచ్చిన దారిలో మధ్యలో ఎక్కడ సీసీ కెమెరాలు కనిపించలేదు. ఇక్కడుండే అవకాశం ఉంది. అక్షయ్ గురించి ఇక్కడేమైనా తెలియచ్చు. అవును బావా, పద వెళ్దాం. సరే పద. కార్ నెంబర్ ఉంది సార్. ఈ కార్ నెంబర్ నేను పిక్ తీసుకుంటాను. ఓకే సార్.
సార్ మీ వలన మా పాప గురించి మంచి క్లూ దొరికింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అవని పద. మనం ఆ కార్ని పట్టుకుంటే గాని అక్షయ్ గురించి మనకి తెలీదు. వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. వాళ్ళు అక్షయ్ని మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అక్షయ్ని ఏం చేయరు కదా. వాళ్ళు మంచి వాళ్ళైతే విజయవాడ చేరుస్తారు, చెడ్డవాళ్ళైతే నువ్వన్నట్టు జరుగుతుంది. అయినా సరే వాళ్ళు తప్పించుకోలేరు. పద వెళ్దాం రా. విజయవాడ చేరుకున్నామా భవానీ? మరి కాసేపట్లో చేరుకుంటాం బంగారం. చిన్న పనుంది, 5 నిమిషాలు బయలుదేరదాం. సరే. పిల్లకు మన మీద ఎటువంటి అనుమానం రాలేదురా. తొందరగా పార్టీకి ఫోన్ చేసి డబ్బులతో రెడీగా ఉండమని చెప్దాం. సరేనా? సీను, నేను చెప్పు. బంగారం లాంటి పాప దొరికింది. దుబాయ్ వాళ్ళైతే బంగారం ఇచ్చి మరీ కొనుక్కుంటారు. ఇంతకుముందు మేం కిడ్నాప్ చేసిన పిల్లల కంటే ఈ పిల్ల బాగుంది. ఈసారి నువ్వు 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. మీరు తొందరగా డబ్బులు రెడీ చేసుకోండి. మేం పాపని తీసుకొని నేరుగా డెన్ దగ్గరికి తీసుకొని వస్తాం. మీ దగ్గర పెట్టుకొని మీరు పాపని ఎప్పుడు దుబాయ్కి పంపించుకుంటారో మీ ఇష్టం. మేము అరగంటలో అక్కడికి చేరుకుంటాం. సరేనా? సరే, మీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పాపమేంద్రా? మన మాటలు వినేసినట్టుంది, అందుకే మన దగ్గర నుంచి తప్పించుకుంది. రేయ్, అదిగురా పారిపోతుంది. పట్టుకుందాం పద. ఆగు! ఏయ్! ఏయ్, ఆగు! ఏయ్! ఏయ్! ఆగు! ఆగు! డాక్టర్ గారు, వేద పరిస్థితి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాం. శ్రీకర్ అవని ఏమైనట్లు? చాలాసార్లు ఫోన్ ట్రై చేశాం మావయ్య గారు, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇంట్లో కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? శ్రీకర్ చేస్తున్నాడేమో చూడు. శ్రీకర్ కాదు, కిట్టు చేస్తున్నాడు. హలో హలో బావా, ఏంటి కొంపలు ఎవరు లేరు? క్లబ్కి వెళ్ళారా, పబ్కి వెళ్ళారా? హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నారా? ఏమైంది? ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు. సరే సరే, నేను నిహారిక ఇప్పుడే బయలుదేరి వస్తాం. మీ అమ్మకి ఇదే ఫైనల్ మ్యాచ్ అనుకుంటా. ఇప్పుడైనా పోతుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్టు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా?
అవే మాటలు నిహారిక. అక్కడ మా అమ్మ అంటే నాకు ప్రాణం. అమ్మ. నీ ఓవర్ యాక్షన్ హాస్పిటల్ వచ్చేయి, నా ముందు కాదు. పద. దీనికి అన్నీ తెలిసిపోతాయి. ఏమైంది? వెళ్దాం పదా. నాకు అక్షయ్ని చూసేంత వరకు మనశ్శాంతిగా ఉండదు. అవని అడు చూడు. ఇందాక మనం సీసీ కెమెరా ఫుటేజ్లో చూసిన కార్ నంబర్ అదే కదా? అవునా? ఒకసారి చెక్ చేయి. అవని సేమ్ నంబర్. అక్షయ్ని ఎక్కించుకున్నది ఆ కారే. పద. ఎవరు లేరు. కార్లో ఒకసారి చూడు బావా. అక్షయ, అక్షయ లేదవని. మరేమైనట్టు? అక్షయ, 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 అమ్మా అక్షయ, అక్షయ, అక్షయ. అక్షయ ఏమైనట్టు బావా? కార్లో ఎక్కించుకున్న వారు మంచివారు కాదని నాకు ముందు నుంచి అనిపిస్తూనే ఉంది. ఈ మధ్య కొందరు మగాళ్ళు మృగాల్లా నరరూప రాక్షసుల్లా తయారవుతున్నారు. చిన్న పిల్లలను కూడా చూడడం లేదు. నాకు భయంగా ఉంది బాబా. తొందరగా ఏదో ఒకటి చేయి బాబా. నేను అక్షయ్ని వెంటనే చూడాలి. కంగారు పడుకో. ఇక్కడున్న అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకెందుకో ఈ అడవి వైపు గాని వెళ్ళారా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదైనా ప్రమాదం తలపెట్టబోయింటే పారిపోయి ఉండొచ్చు అని అంటున్నావా? అయ్యుండొచ్చు అవని. అవని, ముందు మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఫారెస్ట్ లోకి వెళ్దాం పద. అక్షయ, బాబా. అక్షయ, 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 అక్షయ. అగు 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 చెప్పేది నీకే. అగు అగు అగు. అక్షయ, 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 అక్షయ. ఎటెళ్ళిపోయిందిరా? అదే అర్థం కావట్లేదురా. సీనుగాడికి పాపం తీసుకొస్తామని
డబ్బు రెడీ చేసుకోమని చెప్పాం. ఇప్పుడు ఈ పిల్ల మిస్ అయిందంటే వాడు మనల్ని తిడతాడు. మన నుంచి అడవి నుంచి చిన్నపిల్ల ఎలా తప్పించుకుంటుందిరా? అక్షయ బావా ఇటు. రేయ్ వెళ్దామా? ఆగరా, మనం దాక్కుందాం. ఆ పిల్ల బయటకొస్తుందేమో. పద. అక్షయ 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 ఏటో వెళ్ళిపోయినట్టుందిరా. మనల్ని చూసి దాక్కొని ఉంటే కనుక మనం వెళ్ళిపోయామనుకొని మెల్లగా బయటకొస్తుందిరా. అంతేనంటావా? అంతే. రేయ్ వచ్చిందిరా. దానికి అన్ని తెలివితేటలుంటే మనకెన్నుండాలి. అక్షయ ఇటువైపు చూద్దాం. మా నుంచి తప్పించుకుందాం అనుకున్నావా బంగారం? ఇంకా తప్పించుకోలేవు కదా, అనవసరంగా ఎందుకు పరుగులు పెడతావు? జింక పిల్ల ఎంత పరుగులు తీసినా చివరికి పులికి దొరకాల్సిందే కదమ్మా. నాకు సహాయం చేస్తారనుకున్నాను, మోసం చేస్తారనుకోలేదు భవానీ. మోసం చేయడం, కిడ్నాప్ చేయడం మా వృత్తి. మోసపోవడం నీ కర్మ. ఇంకా మాటలేంట్రా, ఎత్తుకుపోదాం పదా. రేయ్ రేయ్ ఆగు. అక్షయ 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 ఎక్కడున్నావమ్మా? అక్షయ అమ్మా, పెద్దవాడు కనక దుర్గమ్మ, నేను ఎలాగైనా ముడుపును చెల్లించాలి తల్లి. నన్ను నువ్వే కాపాడాలి.